నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో సన్నవడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించారని తెలిపారు. దాంతో రైతులు సన్నవడ్లు సాగు చేయడం జరిగిందని, వెంటనే గ్రామంలో ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల మీద అట్లే ఉన్నాయి సన్న ఒడ్లు. మాకు ఖచ్చితంగా సన్న ఒడ్ల కేంద్రం మాకు ఖచ్చితంగా కావాలి. వాళ్ళు రావాలి, పెట్టుబడులు పెట్టుకోవాలి సార్. మాకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ కొట్టుకోవాలి. గవర్నమెంట్ తరఫునే రావాలి. మాకు రావాలి. 500 బోనస్ ఇస్తాడు. మాకు ఖచ్చితంగా కావాలి. అందుకే రోడ్ల మీద 7 అన్నీ ఉన్నాయి. చేనులే ఉన్నాయి. ఇంకా ఎక్కడ అక్కడ అంటే మాకేమన్నా ప్రాబ్లం? అరే ఏంటి తీరన్న ఫొటోస్ రాజన్న రాజన్న రోడ్ల మీద పోసుకున్నాం. చేలనే పాడే. మరి నువ్వు వీడియో పెట్టుకుంటే నేను ఆనే ఉండేనా? ఎట చేద్దాం మరి? దోమ నాకిపోతుంది. మరి ఎట చేస్తాం? మరి చూస్తే ఇట్లుంది, ఆడ చూస్తే అట్లుంది. ఆ దొడ్డి పెట్టుకోపోతుంది కానీ సన్నటికి వచ్చినోడు లేడు. మరి సన్నయ్య కేంద్రం ఎత్తేస్తుంది. ఎత్తేసినప్పుడు వచ్చి నిలబడాలి. పక్క పంట అన్ని పెట్టుకోపోతున్నారు విలేజ్లలో. మన విలేజ్ లో ఎందుకు రాదు? మాది బేసిగామకు రావాలి. మాకు సన్న సరుకు మాకు కేంద్రం కావాలి. సన్న వడ్లు కొనుక్కున్న దానికి కేంద్రం కావాలి మాకు. సెంటర్ గవర్నమెంట్ కొనాలి మాకు. అది లెక్క సార్. అంతా అయిపోతున్నాం, ఆగమాగం అవుతున్నాం. రైతులు మేము లాభం ఉంది, మేము చేస్తే చేయకుండా అమ్ముడు పోదు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చే రైతు ఇయ్యడే పోసేటోళ్ళం చేయమైతే ఏడు పాడైపోతున్నాయి. అంతా నాశనం అవుతున్నాం, ఆగమవుతున్నాం. తిరుగుతురు పోయేటోళ్ళు పోతురు. ఎక్కడ బాడకాలం అక్కడ చచ్చిపోతున్నాం. ఎక్కడ అక్కడ కొట్టుకుంటారు. పిల్లలు మాతో కలిసి ఏం లాభం ఉంది? సంసారం మాకు వచ్చేది ఏముంది? ఇలా ఎక్కడెక్కడ మునిగిపోతున్నాయి. బెజామ గ్రామంలో సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించబోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా మండలంలో హైయెస్ట్ రెవెన్యూ ఉన్న గ్రామం అంటే పెద్ద విలేజ్ అంటే బెజగామ. ఈరోజు మా గ్రామంలో రైతులు బాధపడుతున్నారు. వాస్తవం అది. ఎందుకంటే సన్న వడ్లు ఎక్కువ వరి విస్తరణం జరిగేది మండలం అంటే బెజగామ గ్రామం మా దగ్గర. ఎందుకంటే 2 చెరువులు, పెద్ద చెరువులు ఉంటాయండి. ఇంచుమించు ఒక 300 నుంచి 400 ఎకరాలు ఆ చెరువుల కిందనే పండుతాయి. బోర్లకు సంబంధం లేకుండా చెరువు కిందనే పండుతాయి. అయినా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన 500 బోనస్ గురించి వాస్తవంగా రైతులు ఆశతోని సన్నోటు వేయడం జరిగినది. కానీ కొంతమంది అధికారులు తప్పిదం చేయంగా మా దగ్గర సన్న వడ్లు కొనుగోలు కేంద్రం లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు వర్గాల పార్టీ, కంపల్సరీ రైతులకు న్యాయం చేయడానికి నా సాయశక్తులా కానీ మా నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వంటేరు నరేందర్ రెడ్డి గారు, సర్దార్ గారు కాను, మన కోఆపరేటివ్ బ్యాంకు చిట్టి దేవేందర్ రెడ్డి గారిది ఆధ్వర్యంలో కంపల్సరీ మా దగ్గర సన్న వడ్ల కొనుగోలు కేంద్రం కంపల్సరీ మేము చేయగలుగుతాం అని నేను రైతులకు భరోసా ఇస్తున్నాను. కొంచెంమంది అధికారుల తప్పిదంతోనే మా దగ్గర కొనుగోలు కేంద్రం లేదు. అది మాత్రం వాస్తవం. రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు.